హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ? అస్సలు ఆలస్యం చేయకుండా ఇంకా మన లాస్ట్ ಪಾರ್ಟ್ ಆಫ್ ವೈಜಾಗ್ ಟ್ರಾವೆಲ್ ಸೀರೀಸ್ಗೆ వెళ్ళిపోదామా? ತಡ ಮಾಡದೆ ನಮ್ಮ ವೈಜಾಗ್ ಟ್ರಾವೆಲ್ ಸೀರೀಸ್ನ లాస్ట్ పార్ట్ನ ಶುರು ಮಾಡೋಣ ಬನ್ನಿ. లాస్ట్ పార్ట్లో చెప్పాను కదా వైజాగ్ నుంచి భద్రాచలం వచ్చామని. భద్రాచలంలో అయితే రీసెంట్గా ఈ ట్రైబల్ మ్యూజియం అయితే ఓపెన్ అయిందంట. సో ట్రైబల్ మ్యూజియంలో ఏముందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దామని వెళ్ళామన్నమాట ಫ್ಯಾಮಿಲಿ అందరితో కలిసి. ಲಾಸ್ಟ್ ಪಾರ್ಟ್ ಅಲ್ಲಿ ಹೇಳಿದ ಹಾಗೆ ನಾವು ವೈಜಾಗ್ ಇಂದ ಭದ್ರಾಚಲಂ ಬಂದ್ವಿ ಅಂತ. ಭದ್ರಾಚಲಂ ಅಲ್ಲಿ ರೀಸೆಂಟ್ ಆಗಿ ಟ್ರೈಬಲ್ ಮ್ಯೂಸಿಯಂ ಒಂದು ಓಪನ್ ಆಗಿದೆ. ಸೊ ಅದರಲ್ಲಿ ಏನಿದೆ ಅಂತ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಕ್ಕೆ ನಾವು ಟ್ರೈಬಲ್ ಮ್ಯೂಸಿయంಗೆ ಬಂದ್ಬಿಟ್ವಿ ಫ್ಯಾಮಿಲಿ ಜೊತೆಗೆ. మ్యూజియంలో నిజమైన ఆదివాసీ ఇళ్ళు, గోడ చిత్రాలు, పరికరాలు చూపిస్తారు. వారి రోజువారీ జీవితం ఎలా ఉండేదో చాలా అందంగా చూపించారు. లైఫ్ స్టైల్ రూమ్, ఆర్నమెంట్ రూమ్, హంటింగ్ రూమ్, ఫెస్టివల్ రూమ్, అలా సపరేట్ రూమ్స్లలో వాళ్ళ సంప్రదాయ వస్తువులు, ఆభరణాలు, ఆయుధాలు, దుస్తులు అన్నీ కూడా ప్రదర్శనకి పెట్టారనమాట. అలాగే పోషకమైన ట్రైబల్ ఫుడ్ని కూడా రుచి చూడొచ్చు. వాళ్ళ ఆహార పద్ధతులన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. 200కు పైగా ఆర్టిఫాక్ట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో వ్యవసాయ పరికరాలు ఇవ్వచ్చు, సంగీత వాయిద్యాలు, పూజా సామాగ్రి, వేట పరికరాలు అన్నీ కలిపి కూడా అరుదైన వస్తువులు 200కు పైగానే ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా ఉంది, ప్లే ఏరియా కూడా ఉందన్నమాట పిల్లలకి. సో ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి స్పాట్. అలాగే ఇక్కడ ఏ గిరిజన తెగలు ఉన్నాయి అని, వాళ్ళ జీవన శైలి ఏంటని కూడా మనకు చూపించారు. సో ఏంటేం ట్రైబ్స్ ఉన్నారు అని అంటే కోయ తెగ, తర్వాత కొండరెడ్లు, లంబాడ, బంజారా వీళ్ళనమాట అక్కడ ఉండేది. సో అక్కడ ఉండేది కోయ అంటే వాళ్ళని కోయితూరు కూడా అంటారంట. వాళ్ళే ఇక్కడ ఒక పెద్ద ట్రైబ్ అనమాట. సో వాళ్ళు వ్యవసాయం చేస్తారు, సాగు చేస్తారు, తర్వాత మొత్తం ఫారెస్ట్ లో పండ పైననే వాళ్ళ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. తర్వాత వీళ్ళది ఫేమస్ డాన్స్ వచ్చేసి బైసన్ హార్న్ డాన్స్ అనమాట. విజ్జి పండుం, తర్వాత కొండాల కొలు అనే పండుగలు వీళ్ళకి ముఖ్యమైనది. తర్వాత కొండరెడ్లు అనే కూడా ఒక గిరిజన సమూహం ఉంది, వాళ్ళు కూడా కొండల్లోనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి లంబాడి లేదా బంజారా, వారు కూడా ఈ ట్రైబ్స్ కిందికే వస్తారనమాట. అయితే వీళ్ళకి సంబంధించిన ఆభరణాలు, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కడ చూశానన్నమాట. నేను చాలా బాగా ಅನಿಪಿಸಿದೆ నాకు. ಈ ಟ್ರೈಬಲ್ ಮ್ಯೂಸಿಯಂ ಅಲ್ಲಿ ಟ್ರೈಬ್ಸ್ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರಂಥ ಮನೆಗಳಾಗಲಿ, ಗೋಡಚಿತ್ರೆಗಳು, ಉಪಕರಣಗಳು ಎಲ್ಲವೂ ನಮಗೆ ಅವರ ಜೀವನ ಶೈಲಿಯನ್ನು ತೋರಿಸುತ್ತವೆ. ಹಾಗೇನೆ ಅದರಲ್ಲಿ ವಿಭಿನ್ನ ರೂಮ್ಸ್ಗಳು ಇದ್ವು. ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ರೂಮ್, ಆಭರಣ ರೂಮ್, ಹಂಟಿಂಗ್ ರೂಮ್, ಫೆಸ್ಟಿವಲ್ ರೂಮ್, ಇದೆಲ್ಲನೂ ಅವರ ಸಂಸ್ಕೃತಿಯ ವಸ್ತುಗಳನ್ನು ನಮಗೆ ತೋರಿಸಲಾಗುತ್ತದೆ. ಹಾಗೇನೆ ಅವರ ಪೌಷ್ಟಿಕ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಆಹಾರವನ್ನು, ಅವರ ಜೀವನ ಶೈಲಿಯನ್ನು ಅರಿತುಕೊಳ್ಳಬಹುದು. ಹಾಗೆ ಕೃಷಿ ಸಾಧನಗಳು, ಸಂಗೀತ ವಾದ್ಯಗಳು, ಪೂಜೆ ಸಾಮಗ್ರಿ, ಬೇಟಾಡ ಉಪಕರಣಗಳು ಮ್ಯೂಸಿಯಂನ ಪ್ರಮುಖ ಭಾಗ. 200ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಳಾ ವಸ್ತುಗಳನ್ನು ಇಟ್ಟಿದ್ರು. ಹಾಗೆ ಮಕ್ಕಳಿಗಾಗಿ ಒಂದು ಪ್ಲೇ ಗ್ರೌಂಡ್ ಕೂಡ ಇದೆ ಆಟ ಆಡಕ್ಕೆ. ಹಾಗೇನೆ ಇಲ್ಲಿ ನಮಗೆ ಅಲ್ಲಿ ಇರುವ ಟ್ರೈಬ್ಸ್ಗಳನ್ನು ತೋರಿಸಲಾಗುತ್ತದೆ. ಅದರಲ್ಲಿ ಕೋಯ ಮತ್ತೆ ಕೊಂಡರೆಡ್ಡಿ, ಹಾಗೆ ಲಂಬಾನಿ ಆರ್ ಬಂಜಾರ ಅಂತಲೂ ಕರೀತಾರೆ. ಸೊ ಅವರ ಬಗ್ಗೆ, ಅವರ ಶೈಲಿಯ ಬಗ್ಗೆ, ಜೀವನ ಶೈಲಿಯ ಬಗ್ಗೆ ಎಲ್ಲನೂ ನಮಗೆ ತೋರಿಸಲಾಗುತ್ತದೆ. ಫ್ಯಾಮಿಲಿ ಜೊತೆಗೆ ಒಂದು ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಅಥವಾ ಟ್ರೈಬ್ಸ್ನ ಜೀವನ ಶೈಲಿ ಏನು ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ನಾವು ట్రైబల్ మ్యూజియంకి ಒಂದು సಲ ಹೋಗ್ಬೋದು. నాకైతే ఈ ట్రైబల్ మ్యూజియంలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆర్నమెంట్స్. వాళ్ళు వేసుకునే ఆభరణాలు ఉన్నాయి కదా, అవి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ కాలంలో అందరూ ఫ్యాషన్ అని అంటారు, కానీ ట్రైబల్స్ వాటిని వేసుకోవటం ఎప్పుడో ప్రారంభించారు. వాళ్ళు అది కూడా స్వతహా వాళ్ళ చేతులతోనే చేసుకొని వేసుకుంటారనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే ఫ్యాషన్ అని అంటున్నామో వాళ్ళు అది ఎప్పుడో చేశారు. అది కూడా అడవిలో ఉంటూ వాళ్ళు అలా చేశారంటే ఇంకా వాళ్ళకి టెక్నాలజీ తెలిస్తే ఇంకెంత బాగా వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇంకెంత బాగా ఇన్నోవేటివ్గా ಆಲೋಚಿಸ್ತಾರೋ మీరే చెప్పండి. ఒక మంచి ಫೋಟೋ ಸ್ಪಾಟ್ ಕೂಡ ఉంది, ಪಿಕ್ಚರ್ಸ್ ಕೂಡ ಕ್ಲಿಕ್ చేసుకున్నాము. ಅಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಫೋಟೋಶೂಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಫೋಟೋ ಜಾಗ ಕೂಡ ಇದೆ. ಒಂದು ನೈಸ್ ಪಿಕ್ಚರ್ಸ್ನ ಕ್ಲಿಕ್ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ. ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಮಕ್ಕಳು ಆಟ ಆಡಿದ್ರು. ಆಮೇಲೆ ಅಲ್ಲಿಂದ ನಾವು ಹತ್ರದಲ್ಲಿರುವ టెంపుల్ಗೆ ಹೋಗಿದ್ವಿ. ట్రైబల్ మ్యూజియం చూసుకొని అక్కడ ఉన్న టెంపుల్, అదే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఈ దేవాలయంకి అయితే చాలా పెద్ద స్టోరీనే ఉంది.
భద్రాచలం అనే పేరు భక్తుడైన భద్రుడు చేసిన తపస్సు వల్ల వచ్చింది. ఆయన తపస్సుకు సంతోషించిన శ్రీరాముడు దర్శనమిచ్చిన పుణ్యస్థలం ఇది. సో 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న అంటే భక్త రామదాసు ఆలయాన్ని విస్తరించాడు. ప్రభుత్వ ధనం వాడినట్టు అపవాదు రావడంతో జైలుకు వెళ్ళాడు. కథ ప్రకారం శ్రీరామ లక్ష్మణులు మానవ రూపంలో వచ్చి అప్పు తీర్చడంతో రామదాసు విడుదలయ్యాడు. ఇక్కడ రాముడు కోదండరాముడి రూపంలో విల్లు బాణాలతో దర్శనమిస్తాడు. ఇది వనవాస కాలాన్ని సూచిస్తుంది. ఇక్కడ శ్రీరామనవమి తర్వాత సీతారాముల కళ్యాణం చాలా ప్రసిద్ధి. అలాగే ఈ ఆలయం మహాగోదావరి నది ఒడ్డున ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత పవిత్రంగా భావించబడుతుంది. భద్రాచలం నుంచి అలాగే ఫారెస్ట్ దారిలో ముందుకు వెళితే మనకు వచ్చేది పర్ణశాల. రామ సీత లక్ష్మణుల వనవాసానికి నిశ్శబ్ద సాక్ష్యం. సీతమ్మ అపహరణ జరిగిన స్థలం, బంగారు జింక కథ మొదలైన స్థలం. సో అక్కడికైతే మేము వెళ్ళలేదు, ఎందుకనంటే రోడ్ అస్సలు బాగోలేదన్నమాట వర్షాకాలంలో. అందుకని మేము పర్ణశాలకి అయితే వెళ్ళలేదు. ఐస్ మ్యాజిక్ అనే రెస్టారెంట్కి వెళ్ళి పిల్లలతో కొంచెం మంచిగా టైం స్పెండ్ చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బెంగళూరు రిటర్న్ అయ్యే డే అనమాట. ఆ రోజు పాలవంచాలో మేము చూసిన థర్మల్ ప్లాంట్ని మళ్ళీ దగ్గర నుంచి చూద్దామని అక్కడికి వెళ్ళి చూసుకొని ఇంకా బయలుదేరిపోయాం బెంగళూరుకి. సో రిటర్న్ అయ్యేటప్పుడు ఈ ఒక్క ప్లేస్లో నాకు నేచర్ చాలా నచ్చింది. ఆ గ్రీనరీ చూస్తుంటే అసలు ఎంత బాగుందో కదా, మౌంటైన్స్ గ్రీనరీ, అలాగే వర్షం కూడా పడతా ఉన్నింది. సో అందుకని కాసేపు దిగి కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే నేను ఏదైనా హిల్ స్టేషన్ దగ్గరలో ఉన్నానా అని అనిపించింది ఆ మేఘాలన్నింటినీ చూస్తూ. కానీ హిల్ స్టేషన్ దగ్గరలో లేదు అని తర్వాత నాకు అర్థమైంది. ఎందుకని అంటారా, ఆ క్లౌడ్స్కి మొత్తం కారణం అయితే పొల్యూషన్. అక్కడ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, ల్యాంకో థర్మల్ పవర్ ప్లాంట్, రెండు ఉన్నాయన్నమాట. ఒకటి ల్యాంకో, ఇంకొకటి నార్లా టాటారావు థర్మల్ పవర్ స్టేషన్. అక్కడ ఆ థర్మల్ పవర్ ఇంకా దగ్గరకు వస్తుందనగా మొత్తం పొల్యూషనే. దానిలో నుంచి ఎమిట్ అయ్యే స్మోక్ అంతా కూడా ఆకాశంలోకి వెళ్తూ క్లౌడ్ లాగా ఫామ్ అయింది. మేము అది చూసి ఏదో హిల్ స్టేషన్ నంది హిల్స్ లాగా క్లౌడ్స్ ఫార్మ్ అయ్యాయి అని అనుకున్నాం, కానీ పొరపాటు. సో పొల్యూషన్ అయితే ఆ లెవెల్లో ఉందండి. కానీ అదైతే ఒక మంచి ఇంపార్టెంట్ థర్మల్ పవర్ స్టేషన్ అంట విజయవాడలో. కృష్ణా నది ఒడ్డున నిలిచిన విద్యుత్ మహాగజం, ఇబ్రహీంపట్నం గర్వకారణం, నార్లా టాటారావు థర్మల్ పవర్ స్టేషన్. ఇక్కడ బొగ్గు అగ్నిగా మారి ఆ అగ్ని వెలుగుగా మారి మిలియన్ల ఇళ్లకు జీవం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శక్తికి పునాది వేసిన మహనీయునికి ఒక నిత్య స్మారకంగా నిలిచింది ఈ విద్యుత్ కర్మాగారం. ಕೃಷ್ಣಾ ನದಿಯ ತೀರದಲ್ಲಿ ಎದ್ದು ಕಾಣುವ ಶಕ್ತಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಇಬ್ರಹೀಂಪಟ್ನನ ಹೆಮ್ಮೆ ನಾರ್ಲಾ ಟಾಟಾರಾವ್ ತಾಪ ವಿದ್ಯುತ್ ಸ್ಥಾವರ. ಇಲ್ಲಿ ಕಲ್ಲಿದ್ದಲು ಜ್ವಾಲೆಯಾಗುತ್ತದೆ. ಆ ಜ್ವಾಲೆ ಬೆಳಕಾಗಿ ಲಕ್ಷಾಂತರ ಮನೆಗಳಿಗೆ ಬದುಕಿನ ಶಕ್ತಿ ಆಗಿ ಹಾರಾಡುತ್ತದೆ. అలా విజయవాడ అయితే చేరుకున్నాము. ఇంకా బాపట్ల దగ్గరకు వచ్చినప్పుడు ప్రకాశం పాకశాల అనే రెస్టారెంట్ దొరికింది. సో లంచ్ చేసేద్దామని ఆపాము, కానీ మేము ఆర్డర్ చేసింది వాళ్ళు సరిగ్గా ఆర్డర్ తీసుకోకపోవడం వల్ల ఫుడ్కే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 hours అక్కడే వేస్ట్ అయిపోయింది మాకు. మేము అక్కడ ప్రాన్స్ తర్వాత అపోలో ఫిష్ ట్రై చేసాము, చాలా టేస్టీగా ఉండింది. మెయిన్ కోర్సు వాళ్ళు ఆర్డర్ తీసుకోకపోవడం వల్ల టైం ఇంకా అప్పటికే 2 hours దాటిపోయింది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాము సగం ఆకలితో. సరే ఇంకేముంది, నెక్స్ట్ స్టాప్లో మళ్ళీ స్టాప్ చేసుకుందాము అనేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాం. బట్ ఇదైతే ఒక మంచి స్పాట్ అని చెప్పాలి. ఫుడ్ బాగుంది, అలాగే టాయిలెట్స్ కూడా క్లీన్గా ఉన్నాయన్నమాట. హైవేలో వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పాలి. నెక్స్ట్ మాకు దొరికింది స్కై వ్యూ రెస్టారెంట్, గుంటూరు టోల్ ప్లాజా దగ్గర. సో ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, అది కూడా చాలా హైట్లో ఉంది. కింద మనకు వెహికల్స్ వెళ్తూ ఉంటే పైన రెస్టారెంట్ అనేది షేక్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. అయితే కొంచెం ఎక్కువసేపు ఉన్నామనుకోండి తల తిరగటం కూడా స్టార్ట్ అవుతుంది. అయితే అంబియన్స్ వైజ్ కానీ ఫుడ్ వైజ్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నింది. తర్వాత టాయిలెట్స్ కూడా క్లీన్గా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే వ్యూ బాగుంది. అక్కడ నుంచి వచ్చిపోయే వెహికల్స్ కానివ్వండి, ట్రైన్ వెళ్ళేది కానివ్వండి, మనం చక్కగా చూడొచ్చు. అంబియన్స్ వైజ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ అనమాట. ఎవరైనా కానీ గుంటూరు దగ్గరలో ఉండేవాళ్ళు నైట్ డ్రైవ్, లాంగ్ డ్రైవ్ లేదా ఒక మంచి డేట్ నైట్కి కూడా మనం వెళ్ళొచ్చు, లేదా లంచ్ డేట్కి కూడా వెళ్ళొచ్చు.
ఇంకా అలా మేము ఫుడ్ తిని బయలుదేరాము. నెల్లూరు దగ్గరకు వచ్చేసరికి అసలు ఏదో కొత్త ప్రపంచంలోకే వెళ్తున్నాం అన్నట్లు అనిపించింది. ఇదంతా కూడా మోంతా ఎఫెక్ట్ అనమాట. సైక్లోన్ స్టార్ట్ అవ్వడంతో నెల్లూరు బీచ్ దగ్గర మరి ఈ వాతావరణం అయితే మేము చూసాము. స్కై అంతా కూడా ఫుల్ డార్క్. అది కూడా ఏ టైం అనుకుంటున్నారు? సాయంత్రం అయితే అస్సలు కాదండోయ్, మధ్యాహ్నం పూట అలా ఉండిందనమాట. క్లౌడీగా వెళ్తూ ఉన్నాం కానీ ఎక్కడికో వెళ్ళిపోతున్నామేమో వేరే లోకంలోకి అనేంతలా అనిపించింది. ఆకాశంలో ఆ మబ్బులు చూసి కాసేపు భయం కూడా వేసింది. అమ్మో, మనం ఈ ఊరు త్వరగా దాటకపోతే వానలో చిక్కుకునే అవకాశం ఉంది అని కొంచెం భయం అయితే వేసింది. ఎందుకంటే అంత నల్ల మబ్బులు. మరి వర్షం స్టార్ట్ అయితే చిన్నగా ఆగుతుందంటారా? చాలా పెద్దగా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎంత త్వరగా అయితే అంత త్వరగా నెల్లూరు దాటాలనుకున్నాము. అయితే నెల్లూరు దాటగానే ఒక యాక్సిడెంట్ అయితే చూసాము. మళ్ళీ అక్కడ 1 అవర్ వేస్ట్ అయిపోయిందనమాట. వర్షాల కారణంగా అక్కడక్కడ యాక్సిడెంట్స్ జరగడం సహజం. అందుకేనండి వర్షాలు పడేటప్పుడు ఫాస్ట్గా వెళ్లకుండా చూసుకుంటూ స్లోగా వెళ్ళటమే ఉత్తమం. ఫాస్ట్గా వెళ్ళి యాక్సిడెంట్కి బలయ్యే కంటే స్లోగా వెళ్ళి నిదానంగా మన గమ్యస్థానాన్ని చేరుకోవడం ఎంతో మేలు కదా. చుట్టూ పచ్చదనం మధ్యలో వర్షం, అలాగే మబ్బులతో అందంగా అలంకరించిన ఆకాశం. ఇవన్నీ చూస్తూ ప్రయాణం ఎంత హాయిగా, ఎంత జాలీగా, ఎంత ఆనందంగా సాగుతుందో తెలుసా. ఇలా సాగుతున్న క్రమంలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవర్ ట్రాఫిక్లోనే ఆగిపోయాం. అయ్యో, ఎందుకు ఇలా ట్రాఫిక్లో ఆగిపోయాం? వెహికల్స్ ఏంటి ఇంత క్యూలో ఇంత బారుగా నిల్చుకొని ఉన్నాయి? అసలు ఏమైంది అని అనుకుంటే అప్పుడు కనిపించిందండి ఈ యాక్సిడెంట్ దృశ్యం. చూస్తున్నారా, అక్కడ ట్రాక్టర్ బోల్తా పడింది. అందులో ఉన్న గింజలు, అవి ఒడ్లు అనుకుంటా, మొత్తం కూడా కింద పోయాయి. సో అది క్లియర్ చేయాలంటే నాకు తెలిసి చాలా టైమే పట్టుంటుంది. అలా మా ప్రయాణం బెంగళూరు వరకు సాగింది. సో అలా భారీ వర్షాల నడుమ మేము బెంగళూరు చేరుకునేసరికి ఆల్మోస్ట్ 11:45 అయిపోయింది నైట్. ఇంకా నేను ఆ వీడియో అన్నీ చేయలేదన్నమాట. ఇదండి మొత్తానికి మా వైజాగ్ ట్రావెల్ సిరీస్ వ్లాగ్. మరొక కొత్త ట్రావెల్ సిరీస్ వ్లాగ్తో మీ ముందుకి తొందరలోనే వచ్చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.